బావా 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 నాకు భయం వేస్తుంది. తలుపు తీ బావా, తలుపు తీ బావా. బావా నాకు భయం వేస్తుంది బావా. బావా 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 నాకు భయం వేస్తుంది బావా. బావా 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 నేనెంత భయపడ్డానో తెలుసా? నేను వచ్చేసా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. నో కాలు. సరే వెళ్ళి తీసుకునిరా. అలాగే. ఈరోజు మన ప్రోగ్రామ్ ఏంట్రా? కళ్యాణ్ జ్యువెలర్ ఓపెనింగ్ కి హక్కినేని నాగార్జున గారు వస్తున్నారు. మొత్తం కవర్ చేయాలి మేడం. ఎప్పుడు ఈ కవరింగ్ లేనా? ఏమైనా సెన్సేషనల్ న్యూస్ ఉంటే చెప్పరా? హలో హలో, ఎవరు? అనంతగిరి పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. సూర్య అనే వ్యక్తి హత్యలు చేసి తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ ఆగంతకుడు తన ఉడ్బీని మావయ్యని అతి దారుణంగా చంపేశాడు. అతను పెద్ద సైకో. అతను హత్యలు ఎందుకు చేస్తున్నాడు అంతు చిక్కడం లేదు. ఎంక్వైరీలో మీ ఫ్యామిలీ అని తెలిసి ఫోన్ చేశాం. ఏంటి? మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు చెప్పేది ఏంటిది? మా బావేంటి చంపడం ఏంటి? హలో హలో ఏమైంది మేడం? ఎందుకు కంగారు పడుతున్నారు? బావా అక్కను నాన్నను హత్య చేశాడంట. మైకేల్, మనం వెంటనే అనంతగిరి బయలుదేరాలి. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను జర్నలిస్ట్ని. కూర్చోండి. చెప్పండి. సార్, మీరు ఫోన్ చేసింది నాకే. మొన్న మర్డర్ అయిన అమ్మాయి ఎవరో కాదు, నా అక్కే. కానీ మా బావ ఆమెను హత్య చేసుండడు సార్. అతను మా అక్క త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. మా బావ ఎలాంటివాడో నాకు బాగా తెలుసు. మా అక్క అంటే అతనికి ప్రాణం. ఇదంతా ఎవరో చేసి అతని పైకి నెట్టేశారు. ఆపు. వాడి గురించి ఇంకా చెప్పకు. వాడి గురించి నీకేం తెలుసు? వాడి మనిషి అనుకుంటున్నావా? కాదు, వాడొక సైకో. మనుషుల్ని అతి ఘోరంగా చంపుతున్నాడు. ఆపండి సార్, తన గురించి మీకన్నా నాకే బాగా తెలుసు. అతను అమాయకుడు. అతను మర్డర్ చేశాడని చెప్తే నేను నమ్ముతాననుకుంటున్నారా? చూస్తూనే ఉండండి, ఈ మిస్టరీని నేనే ఛేదిస్తాను. ఓ ఆటో అన్న, రాజ్మహల్ పోవాలా? వస్తావా? బతకాలం లేదా? ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోండి. వస్తే రా, లేకపోతే లేదు. అంతేకాని ఉచిత సలహాలు ఇవ్వకు. నువ్వు పదరా, అక్కడ ఇంకో ఆటో ఉంది. ఎందుకు రానంటున్నాడు? ఏమో, ఎవరికేం తెలుసు. నువ్వైనా వస్తావా? రాను. నేనొస్తాను, కానీ రాజ్మహల్ దాకా రాను. కొంచెం దూరంలో ఆపేస్తాను. ఓకే. అక్కడి నుండి మీరే నడుచుకుంటూ వెళ్ళాలి. సరే పద. సరే, నువ్వు ఎక్కరా. నువ్వు ఆ కేసు గురించి మార్నింగ్ సార్.
మీకు మళ్ళీ పని పడింది సార్. ఎవడు వాడు? వీడి కిల్లరో సైకోనో అర్థం కావట్లేదు. తెలిసి 2 మర్డర్లు చేశాడు. అయితే 3వ మర్డర్ నేను చేస్తాను. ఎవరిని సార్? నిన్నేనయ్యా నందు. అవును సార్, వినేసింది సార్, ఓ పని అయిపోతుంది. ఇంతకీ వాడు ఆ హత్యలు ఎక్కడ చేశాడు? అనంతగిరి రాజ్మహల్లో. రాజ్మహల్? రాజ్మహల్ అంటే రాజులుంటారా? అమ్మో లేదు సార్, దయ్యాలుంటాయి. దెయ్యాల? సరే, మీరు రేపే అక్కడికి బయలుదేరి వెళ్ళండి. వాడు దొరకగానే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఎస్ సార్. అరే ఇడియట్, ఇలా భయపడతావేంట్రా? కర్మ. ఏమైంది మేడం, అంత భయంగా పరిగెట్టుకొని వచ్చారు? ఏం లేదురా. లేదు మేడం, లోపల ఏదో అయ్యింది. అవునరా, లోపల ఫ్లాష్ వెలుగులో ఓ మూల భయంకరమైన ఆకారం కనిపించింది. ఓహో, ఆకారమా మేడం? అది నేనే. నువ్వా? ఆ. అంత భయంకరంగా ఉన్నావు? నువ్వేనా? అవును మేడం, అది నేనే. నిజమే రోయ్, నువ్వు నిజంగా దయ్యంలాగానే ఉన్నావు. పద. ఎక్స్క్యూజ్ మీ, ఆ రాజ్మహల్ గురించి ఏమైనా వివరాలు చెప్పగలరా? నాకు తెలియదమ్మా. ఈ వివరాలు తెలిసిన వ్యక్తి ఈ బంగ్లాలో పనివాడు. పక్కనే కోటిపిల్ల అన్న ఊళ్ళో ఉంటాడు. అతని పేరే రజనీకాంత్. శ్వేత, శ్వేత, శ్వేత ఆగు. నన్ను చూసి ఎందుకు పారిపోతున్నా? నిజంగా నువ్వు సైకోవి, రాక్షసుడివి. అన్యాయంగా అమానుషంగా నా అక్కని చంపేశావు నువ్వు. అయ్యో శ్వేత, నువ్వు కూడా అందరిలాగే ఎందుకు బిహేవ్ చేస్తున్నావు? నువ్వైనా అర్థం చేసుకో శ్వేత. చిన్నప్పటినుంచి పెంచి పెద్ద చేసిన నా మావయ్యను, నా ఆరో ప్రాణమైన మీ అక్కను ఎందుకు చంపుతాను? వాళ్ళని అలా చంపడం వల్ల నాకేమిటి లాభం? చిన్నప్పటినుంచి నన్ను చూస్తున్నావు. నేను ఎలాంటి వాడిని నీకు తెలీదా? మన ముగ్గురం కలిసే చదివాం, కలిసే పెరిగాం. అసలు ఈ హత్యలు ఎలా జరిగాయో, వాళ్ళిద్దరినీ ఎవరు చంపారో నిజంగా నాకు తెలీదు. అది తెలుసుకుందామని అన్వేషిస్తుంటేనే అందరూ నన్ను హంతకుడు అంటున్నారు. మరి బావా, ఎవరు హత్య చేసుంటారు? ఈ ఊరిలో ఎవరైనా శత్రువులున్నారా? మావయ్య అజాత శత్రువు. అతనికి ఎవరూ శత్రువులు ఉండకపోవచ్చు. మరి నాన్న సరే, అక్కనెందుకు చంపారు? అదే శ్వేత, నాకు అర్థం కావడం లేదు. ఇదంతా తలుచుకుంటుంటే పిచ్చి పట్టేలా ఉంది. నన్నెక్కడికైనా తీసుకెళ్ళు. సరేలే బావా, బాధపడుకో. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపో.
ఆ తరువాత ఏం చేయాలో ఆలోచిద్దాంలే. అలాగే శ్వేత. బావా, కాఫీ రెడీ. బావా, ఏమైంది శ్వేత? శ్వేత! శ్వేత! ఆగు శ్వేత! ఆగు! వాడేరా, పట్టుకోండి. ఎక్కడా? మీరు నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు? చెప్పు 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 చెప్పరా చెప్పు చెప్పరా రేయ్ చెప్పరా చెప్పరా. ఇదేంట్రా? వీడి దొరికి హాఫ్ అన్ అవర్ కూడా కాలేదు, ఇంతలా కొట్టారా? ఏంట్రా ఇది? నాకు కొట్టడం అంటే ఇష్టం ఉండదని తెలుసు కదరా మీకు, ఇంత ఇదిగా కొట్టారేంట్రా? నేను చేతులకు పని చెప్పను, ఓన్లీ గన్నుకే. నాకే పాపం తెలియదు సార్. నేను ఈ హత్యలు చేయలేదు. బలవంతంగా నన్ను హంతకుని చేయకండి సార్. నా మాట నమ్మండి, నన్ను వదిలేయండి సార్. నాకు చాలా భయంగా ఉంది. నేను మా ఊరు వెళ్ళిపోతాను సార్. ప్లీజ్ సార్. రై, భలే కథ చెప్తున్నావురా. నాకు వినే ఓపిక లేదు, కానీ ఒప్పేసుకో ఒప్పేసుకో. అరే, ఇలాంటి మర్డర్స్ నేను లైఫ్లో ఇప్పటివరకు చూడలేదురా. అసలు వీని టెక్నిక్ ఏంట్రా? ఎవడైనా చంపితే గన్తోనో కత్తితోనో చంపుతాడు, నువ్వేంట్రా? చెప్పరా. నన్ను నమ్మండి సార్, నమ్మండి. మిమ్మల్ని ఎలా నమ్మించాలో నాకు తెలియడం లేదు సార్. ఏం చేసి నమ్మించాలో నాకు అర్థం కావడం లేదు. నన్ను చిన్నప్పటి నుంచి ఎంతో గారాభంగా పెంచి పెద్ద చేసిన నా మావయ్యని, నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా కాబోయే భార్య స్వాతిని నేనెందుకు చంపుకుంటాను సార్? అబ్బబ్బబ్బా, ఏం నటిస్తున్నాడు వీడు, ఏం నటిస్తున్నాడు వీడు. నటన అద్భుతం, అమోఘం, ఈ శైలి అమోఘం. కానీ నువ్వే చంపావనడానికి నా దగ్గర ఆధారాలున్నాయి. అయితే నీకొక ఛాన్స్ ఇస్తున్నాను. రాయ్, టైం ఎంత? టైం ఎంత? 5 అయింది సార్. సరిగ్గా విను, ఇప్పుడు టైం 5 అయింది. రేపు మార్నింగ్ 10 గంటలకు వస్తా. ఈ నైట్ అంతా బాగా ఆలోచించు. రేపు నేను వచ్చేసరికి, సార్ ఈ మర్డర్ నేనే చేశాను, నన్ను రక్షించండి, రక్షించండి అనే మాటలు నీ నోటి నుండి నా చెవులతో నేనే వినాలి. అయితే హ్యావ్ ఎ నైస్ డే మై బాయ్, బీ కేర్ఫుల్. చూడు ఇన్స్పెక్టర్, వాడిని జాగ్రత్తగా చూసుకో. వాడెక్కడికి పోతాడు సార్? నా అండర్లో ఉండగా వాడిని ఈగ కూడా తాకదు. ఏమైనా తోక జాడిస్తే తొక్కి పట్టి నార తీస్తా. మా వాళ్ళు తీసించాలే, వాడికి ఏమైనా పెట్టండి. వాడిని జాగ్రత్తగా చూసుకోండి, ఇప్పుడే వస్తా. రేయ్, తినరా. నువ్వు తినిపిస్తావా? భయపెడతావురా?
దయ్యాలతో వేట, నందుతో ఆట చాలా ప్రమాదకరమే. కమ్. రేయ్, ఫస్ట్ మర్డర్ ఇక్కడ జరిగింది. 1 2 3 4. ఒరేయ్ శ్రీరామ్ కూడా కనిపించట్లేదురా. అమ్మో, ఓయ్ ఇట్రా. ఇంట్లో ఎవరుండేవారు? అది ఈ ఇంట్లో దయ్యాలు ఉంటాయంటారు సార్. భయపడకండి. ఇంట్లో ఎవరుండేవారు? ఎవరు లేరు సార్. చెప్పండి, ఎవరుండేవారు? దీంట్లో పనిచేసి ఆయన కోట్పల్లిలో ఉంటాడు. కోటిపల్లి. ఎవరు మీరు? మాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ రాజ్మహల్ గురించి తెలిసిన ఏకైక వ్యక్తి మీరే. ఇప్పుడు ఆ రాజమహల్లో ఎవరు ఉండట్లేదే. అయితే మీకు లేటెస్ట్ న్యూస్ తెలియదు అనుకుంటా. చెప్తా వినండి. ఆ రాజ్మహల్కి సంబంధించిన వ్యక్తి భూపత్ వర్మ, అతని కూతురు స్వాతిని అతని మేనల్డ్ సూర్య చంపేశాడు. దేవుడా, ఎంత ఘోరం జరిగిపోయింది. ఆ కుటుంబీకులంతా చనిపోయిన తర్వాత నేను ఆ రాజమహల్ వైపు కన్నెత్తు కూడా చూడలేదు. కానీ ఆ రాజమహల్ మేనేజర్ సుబ్బారావు పిచ్చివాడై ఇప్పటికీ ఆ రాజమహల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. అనుభవించు రాజా. గోపి, నువ్వు వెళ్ళి తీసుకురా. నువ్వాగో. ఎప్పుడు మీరేనా? ఈసారి నేను వెళ్తాను. వాడు పిచ్చోడ్రా బాబు, ఖర్చు ఎలా ఉన్నాడు. వెళ్ళిపోయిండే ఇడి సచ్చినోడు 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 వెళ్ళిపో. అమ్మ నా కంత్రిగా, ఇడెందుకో పిచ్చోడు కాదనిపిస్తుందిరా. చాలా రక్షణ చేస్తున్నాడు. పదండి చూద్దాం. అనుభవించు రాజా, అనుభవించు రాజా. చూస్తుంటే పిచ్చిదానిలా ఉంది పాపం. ఎందుకు ఇక్కడ ఆపారు? ఏమైంది? ఎవరు మీరు? రేయ్, వదిలేట్రా. ఏం చేస్తున్నారు? ఏంట్రా ఇది? మంది సెటప్ అన్నా. ఇది సెటప్ అని తెలుసు, ఇది మందని తెలుసు, ఇది చికెన్ అని తెలుసు. ఇంతకీ సిల్క్ ఏదిరా? అన్నా, చిలికి చెబితే ఫ్లైట్ పంపాలన్నా, అంత బడ్జెట్ లేదన్నా. అందుకే అమలాపురం పంపించా, ట్రాక్టర్ పంపించా అన్నా. వచ్చేసిందన్న. తీసుకో గోలి సోడా. ఇప్పుడే సాంగ్ అయిపోయింది. హలో. బాబు గారు, భూపతి, నీతో
నేను చాలా విషయాలు మాట్లాడాలి. సరే బావా. వింటున్నావా? బావా. వీలు చూసుకుని రాజమహల్కి వచ్చే. ఓకే. మర్చిపోవద్దు. రేపు ఉదయాన్నే అక్కడ ఉంటాను. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వచ్చే. ఓకే బావా. ఉన్న పళ్ళంగా రమ్మంటున్నారు. రక్షించండి, రక్షించండి, ఎవరైనా నన్ను కాపాడండి. ప్లీజ్ రవి, కాదనకు. ఈ రోజు కోసమే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. నేను విరహంతో వేగిపోతున్నాను. ఈ అందాన్ని నీ సొంతం చేసుకో ప్లీజ్. ఐ లవ్ యూ. ఎప్పటికీ నువ్వు నా దానివి కాలేవు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నా జీవితంలోకి రాకు. నన్ను డిస్టర్బ్ చేయకో. అడులే. నిన్ను వదలను. ఈ జన్మలోనే కాదు, మరో జన్మలో కూడా వదలను. ఛీ, దుర్మార్గురాలా, ఈ జన్మకు నువ్వు మారు. మామయ్య. ఏరా బాగున్నావా? రా భూపతి, ప్రయాణం ఎలా జరిగింది? హ్యాపీ బావా, బాగా జరిగింది. ఎలా ఉంది అక్కడ బిజినెస్? అంతా బాగుంది, నాట్ బ్యాడ్. అరే, ఎలా ఉన్నారో అడగకుండా బిజినెస్ ఏంటండి? సాయంత్రం మాట్లాడుకోండి. ఎరా భూపతి, మేమిన్నాళ్ళ గుర్తుకొచ్చావా నీకు? అయ్యో, ఎంత మాట అత్తయ్య, మిమ్మల్ని మర్చిపోతానా? అసలు మర్చిపోగలనా? అమ్మా నాన్న లేని మమ్మల్ని అన్నీ మీరే పెంచారు. ఏదో పని ఒత్తిడి వల్ల తప్ప మరేం కాదు. అంత మాట అన్నావు చాలేరా. ఇప్పుడైనా వచ్చింది నీ చెల్లెల కోసమేగా. నా గురించి మా చెల్లెల కన్నా మీకే బాధ తెలుసు. ఇంకా నేనేం చెప్పను. నేను వెళ్ళొస్తాను, ఆఫీస్కి టైం అయింది. భూపతి, సాయంత్రం వచ్చి మాట్లాడుకుందాం. సరే బావా. ఏంట్రా విశేషాలు? అక్కడ అందరూ బాగున్నారా? నీ ఆరోగ్యం అది ఎలా ఉంది? అందర్నీ ఇక్కడికొచ్చి ఉండమంటే ఉండరు. కనీసం పిల్లలనైనా ఇక్కడ ఉంచరా? ఎంత మాట అన్నారు అత్తయ్య. మీరు కోరినట్టే పిల్లల్ని ఈసారి మీ దగ్గర ఉంచుతాను, సరేనా? రజనీ, అన్నయ్యకి కాఫీ తీసుకుని. అలాగేమ్మా. అబ్బాయి గారు వచ్చారంటే ఇక నాకు పండగే పండగ. మీ ఆరోగ్యం? నా ఆరోగ్యానికి ఏమైంది? శుభ్రంగా ఉన్నా. సరే గాని వెళ్ళి ఫ్రెష్ అప్ అవు. సరే, ఫ్రెష్ అప్ అయి వస్తా. అబ్బాయి గారికి గుత్తొంకాయ కూర అంటే ఇష్టం కదా, వచ్చే లోపల తయారు చేయి. వెళ్ళు. సరే అత్తయ్య.
అర్ధరాత్రి నీ కోలా? ఏమండి, తెయ్యవండి, నిజంగా తెయ్యవండి. దెయ్యం నా గుండెల మీద కూర్చొని నన్ను చంపబోయిందండి. నాకు చాలా భయంగా ఉందండి. ఈ కాలంలో దెయ్యాలేంటి? ఏదో పీడకల కనుంటావు. నీళ్ళు దగ్గర పడుకో. నిజంగా అండి, నిజంగా దెయ్యం. చంద్ర వదిలే, అనవసరంగా కాల్ చేయకు. అంత భయం ఎందుకు? నేనున్నానుగా, పడుకో. కాదండి, పడుకో చంద్ర. చట్నీ ఎరా. అక్కడే. అమ్మగారు, ఏమైందమ్మా? అన్నయ్య, రాత్రి దెయ్యం నన్ను చంపేబోయిందన్నయ్య. ఆయనకి చెప్పినా నమ్మట్లేదు. ఈ రోజుల్లో దయ్యాలేంటమ్మా? బావుగారు ఈ విషయంలో కరెక్టే. అయ్యో అన్నయ్యా, నువ్వు కూడా నా మాట నమ్మట్లేదు. ఎప్పుడూ లేంది ఇప్పుడెందుకు చెప్తానన్నయ్యా? నిజం, దయ్యం తిరుగుతుంది ఇంట్లో. అవును చిన్నబాబు, నేను కూడా చాలా భయపడ్డాను. ఎందుకో తెలియదు కానీ నాకు కూడా దయ్యం ఉందనిపిస్తుంది బాబు. అవును, ఈ ఇంట్లో ఏదో జరగబోతోందన్నయ్యా. మీ బావ నువ్వు నమ్మట్లేదు. ఏం జరుగుతుందో ఏమో. అమ్మగారి ముఖంలో ఇంత దిగులు నేనెప్పుడూ చూడలేదు. మీరే ఏదో ఒకటి ఆలోచించండి బాబు. సరే సరే, మీరు అలా అధైర్యపడకండి. అంతా నేను చూసుకుంటా. పిచ్చి ఆలోచనతో మనసు పాడు చేసుకోకు. నేనున్నాగా. చిన్నబాబు, మా ఊళ్ళో ఓ సాయబు ఉన్నాడు. వాడు ఎలాంటి దయాన్నైనా ఇట్టే వదలగొట్టేస్తాడు. నన్ను వెళ్ళి అతన్ని తీసుకురమ్మంటారా? సరే, ఇద్దరం వెళ్దాం. అలాగే బాబు, సాయంత్రం వెళ్దాం. సార్, రోజా రాలేదా? రాలేదు సార్. సరే వెళ్ళా. ఇప్పుడే కరెంటు పోవాలా? అత్తయ్య, మీరా? నేను చాలా భయపడ్డాను. అత్తయ్య, అత్తయ్య, బాబు ఎక్కడున్నావు? అత్తయ్య,